జీలకర్రను అతిగా తీసుకోవటం వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. జీలకర్ర అధికంగా తీసుకోవటం వల్ల రక్తస్రావం, కాంటాక్ట్ డెర్మటైటిస్, శ్వాసకోశ సమస్యలు, అలాగే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు, సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ను కూడా ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ హైడ్రేషన్, డిటాక్సిఫేషన్, జీవక్రియను పెంచుకోవాలనుకుంటే మాత్రం జీలకర్ర నీటిని మరిగించి తాగటం కొంత మంచిది. జీలకర్రను అతిగా తినటం వల్ల నోరు, గొంతులో ఆమ్లత్వం లేదా చికాకు వస్తుంది. ఎక్కువ జీరా నీరు తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. సాధారణంగా వంటలలో వాడటం సురక్షితమైనదిగా పరిగణించినప్పటికీ అధిక మోతాదులో తీసుకోవడం అనేక సమస్యలకు దారితీయవచ్చు. జీలకర్ర అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఉబ్బరం, గ్యాస్, విరోచనాలు వంటి జీర్ణాశయాంతర అసౌకర్యం కలుగుతుంది. కొంతమంది వ్యక్తులకు జీలకర్ర అలర్జీ ప్రతిచర్యలు కలిగి ఉండవచ్చు. ఇది చర్మపు దద్దుర్లు లేదా శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. జీలకర్ర ఫైటో ఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉందని గుర్తించబడింది. ఇది చాలా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జీలకర్ర కొన్ని మందులతో సంరక్షణ చెందుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర లేదా రక్తపోటును ప్రభావితం చేసే వాటితో మోతాదు ఎక్కువైతే ఏదైనా మంచికి బదులు చెడు చేస్తోంది. అలాగే జీలకర్రను ఎక్కువ తీసుకున్నా కూడా చెడే జరుగుతుంది. రోజుకు 300 నుంచి 600 మిల్లీగ్రాములు మాత్రమే జీలకర్రను తీసుకోవాలి. ఇది శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. జీరా నీటిలో ఫైబర్ మాత్రమే సమృద్ధిగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో జీరా నీరు తాగటం వల్ల కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. ఉబ్బరం, గుండెల్లో మంట, అజీర్ణం తగ్గుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీరా నీరు హైడ్రేటెడ్ గా ఉండటానికి ఒక అద్భుతమైన మార్గం. జీలకర్రను ఆహారంలో చేర్చుకోవటం చర్మ ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, క్యాన్సర్ నిరోధక కార్యకలాపాలకు కూడా చెక్ పెట్టేంత అద్భుతమైన ప్రయోజనాలున్నాయని కనుగొన్నారు. జీలకర్ర గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు, క్యాన్సర్ నిరోధక లక్షణాలను అధికంగా కలిగి ఉన్నాయి. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలపై ఇవి ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని తేలింది. అధ్యయనం ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ హెల్త్ సైన్సెస్ లో ప్రచురించారు. వీటి నుంచి పూర్తి బెనిఫిట్స్ పొందటానికి వీటిని పచ్చివే నోటిలో వేసుకుని నమలొచ్చు, లేదా నీటిలో మరిగించుకుని కూడా తీసుకోవచ్చు. 2 పద్ధతులు 2 విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి. జీలకర్రను నమలటం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది, జీర్ణక్రియను నేరుగా ప్రేరేపిస్తుంది. లాలాజలంలో విడుదలయ్యే ఎంజైమ్లు ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. కడుపుబ్బరం, అజీర్ణాన్ని తగ్గిస్తాయి. జీలకర్ర నమలటం వల్ల నోటి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. జీలకర్రలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటి బ్యాక్టీరియాతో పోరాడటానికి, దుర్వాసన, చిగుళ్ల ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి సహాయపడతాయి. నమలటం వల్ల చిగుళ్లలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మొత్తం నోటి ఆరోగ్యానికి ఇది తోడ్పడుతుంది. మీరు మార్నింగ్ సిక్నెస్తో ఇబ్బంది పడుతుంటే జీలకర్ర మీకు మంచి ఔషధం. ఇందులోని సుగంధ సమ్మేళనాలు వికారం, మార్నింగ్ సిక్నెస్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని నోటితో నమలటం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది, వాంతులు నివారించబడతాయి.